ఈరోజు నేను మన దేశంలో జరుగుతున్న ఒక అనాగరికమైన ప్రాక్టీస్ కోసం చెప్పబోతున్నా. మన దేశంలో పెళ్లి కూతుర్లను విక్రయించే మార్కెట్స్ లిటరల్గా ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. మధ్యప్రదేశ్లోని శివపూర్ జిల్లాలో ఒక మార్కెట్ ఉంది. అక్కడ ప్రాపర్గా ఒక స్టాంప్ పేపర్పై అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి కూతుర్ని విక్రయించడంతో పాటు రెంట్కి కూడా ఇస్తారు. అంటే ఇదంతా గవర్నమెంట్ పర్మిషన్తో జరుగుతుంది. అక్కడ వేలం పాట కూడా వేస్తారు. నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా ఇది నిజం. ఈ మార్కెట్లో ఆ పురుషులు అమ్మేది తమ కన్న బిడ్డల్ని, తమకు పుట్టిన ఆడ సంతానాన్ని ఎవరు అధిక ధరకు చెల్లిస్తారో వారికి అమ్మేస్తారు. ఇదంతా పట్ట పగల జరుగుతుంది. పైగా దీనికోసం ఒక జాతర కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళు చేసే ఈ డీల్ చాలా పక్కాగా జరుగుతుంది. కావాలంటే పేపర్పై అంగీకార పత్రం రాసిస్తారు. మీరు విన్నది చాలా ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎవరైనా కావాలనుకుంటే భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు. మినిమం 1 నెల నుంచి 1 సంవత్సరం వరకు అక్కడ అమ్మాయిని అద్దెకిస్తారు. అది కూడా లీగల్గా. ఇది చాలా బాధాకరమైన విషయం. బట్ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఈ బ్రైడ్ మార్కెట్ వందల సంవత్సరాలుగా జరుగుతోంది. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఒక ఎన్జిఓ జింగ్ బేస్డ్ సెల్ఫీ విత్ డాటర్ ఫౌండేషన్ సర్వే చేసింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. కేవలం హర్యానాలోని పురుషులు 1,30,000 మంది అమ్మాయిల్ని ఇతర రాష్ట్రాల మార్కెట్ నుంచి కొని తీసుకొచ్చారు. ఈ మార్కెట్లు ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉండడం. ఈ సమస్య దేశంలో హర్యానాలో తీవ్రంగా ఉంది. హర్యానాలో ప్రతి 100 మంది పురుషులకు 83 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆడబిడ్డ పుట్టగానే హత్య చేసే సంప్రదాయం ఉండడం. ఇక మరో కారణం పేదరికం. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పేదరికం కారణంగా తమ కూతుర్లను వరకట్నం ఇవ్వలేక చివరికి ఇలా అమ్మేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మార్కెట్లో కేవలం ఆ రాష్ట్రాల అమ్మాయిలనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి వ్యాపారం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, త్రిపురకు చెందిన రీనా అనే మహిళను ఆమె తండ్రి హర్యానా తీసుకొచ్చి కేవలం ఆమెకు 10 ఏళ్ల వయసులో అమ్మేశాడు. అప్పటి నుంచి ఆమెను 4 పురుషులు కొనుగోలు చేశారు. ఈ 4 ఇంట్లో ఆమె ఒక బానిసగా ఇంట్లో పని, పొలం పని చేయడం, ఆ పురుషులకు భార్యగా ఉండడం చేసేది. కానీ ఈరోజు రీనా వయసు 50 ఏళ్ళు. ఈ వయసులో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు తోడెవరూ లేరు. ఆమెకు తనకంటూ ఒక కుటుంబం లేదు. కన్న తల్లిదండ్రులు కూడా ఆమెను వదిలేశారు. హర్యానాలో ఇలాంటి వారిని మోల్కీ బహు లేదా పారో అని పిలుస్తారు. అంటే కొనుగోలు చేసిన కోడలు అని అర్థం. అలాగే ముంబై సమీపంలోని ఒక గ్రామం నుంచి వచ్చిన మహబూబా అనే 70 ఏళ్ల మహిళ 55 ఏళ్ల క్రితం హర్యానా వచ్చింది. ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పుడు హర్యానాకు చెందిన ఒక ట్రక్ డ్రైవర్ ఆమె గ్రామానికి వచ్చాడు. మహబూబా తల్లిదండ్రులకు కొంత డబ్బు చెల్లించి ఆమెను తనతో హర్యానా తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆమెను తన భార్యగా ఇంట్లో పనులు చేయించుకుని తర్వాత మరొకరికి అమ్మేశాడు. రీనా మెహబూబాలాగా హర్యానాలోని మేవాడ్, జింద్, రోహ్తక్, సోనీపత్, మహేంద్రగఢ్ లాంటి ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మంది మహిళలు ఉన్నారు. వీరంతా బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, జార్ఖండ్, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు చెందినవారు. హర్యానాలో ఒక పశువు ధర 70,000 దాకా ఉంటే అదే ఒక పెళ్లి కూతురు ధర 4,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇక ఇలాంటిదే మరో మార్కెట్ రాజస్థాన్లోని హదోతి. హదోతి దేశంలోనే అతిపెద్ద పెళ్లి కూతుర్ల మార్కెట్. ఇక్కడ ధర కూడా ఎక్కువ. ఇక్కడ ఒక్కో పెళ్లి కూతురు ధర 20,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. మరి ఈ ధరలో ఇంత డిఫరెన్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ధర అనేది అమ్మాయి వయసు, అందాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఎక్కువ సార్లు అమ్ముడిపోయి ఉంటే ధర తక్కువగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం కదా, రాజస్థాన్లో, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త పెళ్లి కూతురు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని పారిపోయిందని. ఇలా పారిపోయేవారు ఈ దొంగ పెళ్లి కూతుర్లు. ఇలా డబ్బులిచ్చి కొన్నవారే. రాజస్థాన్ మార్కెట్లో 1,00,000కు పైగా ధర పెట్టి ఒక పెళ్లి కూతుర్ని కొంటే ఒక బాండ్ గ్యారంటీ ఇస్తారు. ఈ పెళ్లి కూతురు పెళ్లి తర్వాత పారిపోదని, చెప్పినట్లు పనిచేస్తోందని, లీగల్గా ఎలాంటి సమస్యలు ఉండవని. ఈ గ్యారంటీ ఈ మార్కెట్లు నిర్వహించే బ్రోకర్స్ కూడా ఉంటారు. వీరందరూ హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో పెళ్లి కాని పురుషులు, అదే పెళ్లి కాని ప్రసాదులు ఎవరున్నారో వారి డేటాని మెయింటైన్ చేస్తారు. వారికి ఎలాంటి అమ్మాయి కావాలో, రిక్వైర్మెంట్ ఏంటో రాసుకుని ఆ ప్రకారంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, బీహార్,
ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని తీసుకొస్తారు. ఇదేదో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు మాత్రమే చేస్తున్న పనులు కాదు. బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్, హయ్యర్ కాస్ట్కు చెందిన వారు కూడా ఇలా మార్కెట్ల నుంచి అమ్మాయిలను కొనుగోలు చేస్తున్నారు. దిస్ ఈజ్ రియలీ సర్ప్రైజింగ్. పెద్ద ఫ్యామిలీస్ కేసెస్లో ఈ వ్యవహారం అంతా కొంత సీక్రెట్గా నడుస్తుంది. ఇంకా సెంట్రల్ ఇండియాలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో అయితే అంతా వేలంపాట సిస్టమ్. మహారాష్ట్ర నాందేడ్లో అయితే యువకులంతా మార్కెట్లో చేరి అమ్మాయి తండ్రి లేదా సోదరుడితో ధర బేరమాడతారు, లేదా అమ్మాయి తండ్రి ఆ మార్కెట్ పెద్దలు వేలంపాట పాడతారు. అంటే ఒక పశువుల సంతతో సమానం. అమ్మాయిని కొనుగోలు చేసే వరుడు ఎవరు, అతను అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా అనేవి ఎవ్వరూ పట్టించుకోరు. జస్ట్ వచ్చే డబ్బుల్ని మాత్రమే చూస్తారు. ఇదంతా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. మధ్యప్రదేశ్లో వచ్చేసరికి పరిస్థితి కొంచెం డిఫరెంట్. ఇక్కడ శివపురి అనే నగరంలో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పెళ్లి కూతుర్లను అమ్మే జాతర మార్కెట్ ఉంటుంది. ఇక్కడ బ్రోకర్ సిస్టమ్ ఉండదు. డైరెక్ట్ అమ్మాయి తల్లిదండ్రులే వరుడితో డీల్ చేస్తారు. అయితే ఇక్కడ పెళ్లి కూతుర్ని అమ్మడంతో పాటు రెంట్పై ఇవ్వడం కూడా జరుగుతోంది. ఈ కల్చర్ని మధ్యప్రదేశ్లో దదీచా అని అంటారు. ఇక్కడ అమ్మాయి రెంట్ నెలకు 15,000 నుంచి 25,000 వరకు యావరేజ్గా ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేయాలంటే 1 టైం సెటిల్మెంట్ 2 లక్షల దాకా ఉంటుందట. ఇప్పటి వరకు మనం పెళ్లి కూతుర్ల మార్కెట్ చూసాం. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫర్ సేల్ కాన్సెప్ట్ చూద్దాం. అదే ఇక్కడ వరుడు అమ్మబడును. ఇది కేవలం బీహార్లో మాత్రమే జరుగుతోంది. బీహార్లో అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిని కొనేందుకు అతను ఎంత చదువుకున్నాడు, అతని వయసు ఎంత అనేది చూస్తారు. అబ్బాయికి లిటరల్గా అతని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చూపించాలనే రూల్ ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే పురుషుడి వయసు 35 ఏళ్లకు పైగా ఉంటే అతని మార్కెట్ విలువ 50,000. అదే 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వారి రేటు 2 నుంచి 3 లక్షలు. అయితే ఈ కల్చర్ అక్కడ 700 సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టైంలో అక్కడ మహారాజా హరిసింగ్ ఒక మంచి ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. తన రాజ్యంలో కాస్ట్ సిస్టమ్ ఉండకూడదని చెప్పి ఆ మహారాజు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయడానికి ఇది మొదలు పెడితే ఇప్పుడు అక్కడ దీంతో బిజినెస్ జరుగుతోంది. హర్యానాలోని కొన్ని గ్రామాల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసింది. హర్యానా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. పేదరికం వల్ల వివాహాల ఖర్చు మిగులుతుంది. అమ్మాయి కేవలం 4 లేదా 5 వేలకు కొనుగోలు చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇంట్లో 2 అన్నదమ్ములుంటే వారిద్దరికీ ఒకే పెళ్లి కూతుర్ని కొంటారు. అలాంటి ఇళ్లలో అమ్మాయి అన్నదమ్ములు 2తో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య మంది ఉన్నవారితో రిలేషన్షిప్లో ఉండాలి. అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అమ్మేస్తారు. దీనివల్ల లాభమే కదా అంటున్నారు. అంటే ఒక మనిషి, ఒక ఆడపిల్లని హర్యానాలో ఒక వస్తువుగా లాభం సంపాదించే మెషిన్గా మాత్రమే చూస్తున్నారు. అయితే వీళ్ళలో కొందరు అమ్మాయిలు సంతోషంగా జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ బ్రైడ్ మార్కెట్ కల్చర్ వల్ల మన దేశంలో పెద్ద బిజినెస్ జరుగుతోంది. చాలామంది పేదవాళ్ళు బ్రోకర్ల మాటలు విని తమ టీనేజ్ ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్స్ వల్ల తక్కువ వయసులోనే ఆడపిల్లలు శరీరం మేచర్ అయిపోతుంది. దీనివల్ల ఈ అమ్మాయిలకు ఫిజికల్, మెంటల్ హెల్త్ నాశనం అవుతోంది. ఆ సమయంలో వారిని పట్టించుకునే వారు ఎవ్వరూ ఉండరు. ఇదంతా డెఫినెట్గా తప్పు. కానీ ఈ విషయంలో చట్టం ఏమీ చేయలేకపోతోంది. ఎందుకంటే ఇదంతా కన్సెన్షువల్గా జరుగుతోంది. అంటే అమ్మాయి కుటుంబం, అబ్బాయి కుటుంబం ఈ వ్యాపారాన్ని అంగీకారంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అయితే మైనర్ అమ్మాయిల విషయంలో మాత్రం ఇది చెల్లదు. అందుకే అమ్మాయిల వయసు ఎక్కువగా చూపించి బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరి మన రాజకీయ నాయకులు పట్టించుకోరా అంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్. 2019లో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయ్యాక అక్కడి ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి పార్టీ కోటేస్తే వాళ్ళ ఇంటికి కోడలు ఈజీగా దొరుకుతుందని, ఇతర రాష్ట్రాలతో పాటు కశ్మీర్ నుంచి తెల్లని అమ్మాయిలు తీసుకురావచ్చని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ అప్పట్లో పెద్ద దుమారం కూడా రేపింది. ఇది మన రాజకీయ నాయకుల వైఖరి. చట్ట ప్రకారం ఇలా అమ్మాయిలు నమ్మడం నేరం. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 23(1) 1956 ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఇది నిషేధం. అయినా సంప్రదాయాల పేరుతో ఈ కుసంస్కృతి యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రాక్టీసెస్పై కఠినమైన చట్టాలను తీసుకురావాలి. కానీ ఏ నాయకులు దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే దీనివల్ల వారికి ఏ లాభం లేదు కాబట్టి. అయితే ఆ రాష్ట్రాల్లో పోలీసులు కూడా ఇదంతా తప్పైనప్పటికీ తామేం చేయలేమని చెబుతున్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కదా అని అంటున్నారు. అవును, కనీసం ఆ అన్యాయమైన మహిళలైనా ముందుకొచ్చి మాట్లాడాలి. అప్పుడే దీని గురించి అందరికీ తెలుస్తోంది. ఈ సమస్యకు ఒకటే సొల్యూషన్: ఎడ్యుకేషన్. దేశంలోని గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా చదువుకోకపోవడమే ఈ సమస్యకు మూల కారణం. విద్య అనే వెలుగుతో ఈ చీకటి సంస్కృతి దూరం అవుతుందని ఆశిద్దాం.
నార్త్ ఇండియాలోని బ్రైడ్ మార్కెట్స్ కోసం మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.